ఈరోజు మనము నిన్న ఇచ్చినటువంటి హోంవర్క్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద పార్క్ ఏమో 60 ఇచ్చాము, బ్రెడ్త్ ఏమో 30 అన్నారు, పాత్ ఏమో 4 మీటర్ విడ్త్ ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు మనం మొదటి కేసులో పార్క్ బయట వైపు కానీ పాత్ ఉంటే వేరియా ఎట్లా కనుక్కోవాలి. సో మన ఫార్ములా ఏంటి, మామూలుగా పాత్ ఇంటూ విడ్త్ ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ విడ్త్ ఇంటూ విడ్త్. సో ఇప్పుడు ప్లస్ అనేది బయట ఉంది కాబట్టి ప్లస్, పార్క్ నీకు పెరిమీటర్ ఎంత వస్తుందండి, 60 ప్లస్ 30 90, 90కి డబల్ అంటే 180, 180 ఇంటూ విడ్త్ వచ్చి 4 అంటే 720 వచ్చేసింది. తర్వాత 4 టైమ్స్ విడ్త్ ఇంటూ విడ్త్ 4 ఇంటూ 4 ఇంటూ 4, సో 64, సో 720 ప్లస్ 64 784 వచ్చేసింది. ఇప్పుడు రెండోసారి మనకి మైనస్ సింబల్ అంతా ప్లస్ ఆర్ మైనస్ కదా, మైనస్ అనేది అప్లికబుల్ ఎప్పుడు మనకి లోపల వైపు పాత్ ఉంటాయి. ఇప్పుడు లోపల పాత్ ఉన్నప్పుడు 720 కామన్ యాజ్ ఇట్ ఈజ్, ఈ మైనస్ 64 అవుతుంది, సో వాల్యూ 656 వస్తుంది. ఒకవేళ మధ్యలో మూడవ దాంట్లో ఆప్షన్కి ఏంటంటే లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంటే ఇది 90 ఇంటూ 4 అంటే 90 ఇంటూ 4 360, ఆ 360లో 1 టైం మాత్రమే 4 ఇంటూ 4 అంటే 16 తీసేసేయాలి. సో 360లో 16 పోతే నీకు ఎంత వచ్చి 344 వస్తుంది. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ ఓరల్గా కూడా సాల్వ్ చేయొచ్చు. అది మనకు చాలా టైం కలిసి వస్తుంది ఎగ్జామినేషన్లో.